అనిల్ కుమార్ గారు, మీ వర్షన్ ఏంటి అసలు? కీలకంగా కూడా కవిత పేరు అనేది ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు వాళ్ళు షార్ట్ షీట్ ప్రైజ్ ప్రతిసారి కూడా రావడం జరిగింది. లాస్ట్ టైము మెన్షన్ చేయడం జరిగింది. కవిత అంటే ఈడీ విచారణకు ఒప్పుకున్నారు. దాదాపుగా కూడా 7 గంటల సేపు ఆమెను విచారించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చిందని చెప్పుకోవాలి. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది డిప్యూటీ సీఎం అరెస్ట్. ఇదంతా కూడా కవిత ఇప్పుడు ఒకవేళ తెలంగాణ అరెస్ట్ అయితే ఏ విధంగా ఉండబోతుంది? మీ వర్షన్ ఏంటి అసలు? దీంట్లో 2 భాగాలండి. ఒకటి నంబర్ 1 ఏంటంటే కవిత గారి అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారి పాత్ర ఎంత, తర్వాత అరెస్ట్ అనేది సెకండ్ ఫేజ్. ఓకే, లిక్కర్ స్కామ్ లో కవిత గారి పాత్ర ఉన్నది అనేది 100% నిజం. ఎందుకంటే ఆ నేషనల్ మీడియా నుంచి చూస్తే అన్ని మన తెలుగు దినపత్రికలు అన్ని కూడా వారి యొక్క పాత్రను చాలా సంతోషంగా రాసినాయి, దానిలో డౌట్ లేదు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫస్ట్ అనౌన్స్ కాగానే ఒకసారి కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయి రావడం జరిగింది. సో దానికి కావాల్సిన సంభాషణలు అవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఉన్నారనేది 100% నిజం. మరి అరెస్ట్ అవుతారా లేదా అనేది ఇప్పుడు బీజేపీ టిఆర్ఎస్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దోస్తాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అరెస్ట్ చేయవలసిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, అరెస్ట్ కావాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి దోపుచ్చు ఆటలు ఆడుతుంది అనేది మనం అందరం ఎప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు అరెస్ట్ అయితే అనేది మేము కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిజానికి నిజంగా కవిత గారి రోల్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఇన్ని రోజులు దాన్ని పొడిగించవలసిన అవసరం కూడా లేదు. ఏదో బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో ఏ పొత్తు కుదరలేక మీరు చెప్పినట్టు మీరు అరెస్ట్ చేస్తాం, లేకపోతే అరెస్ట్ చేస్తే మేము ఇచ్చేస్తాం, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అనేదే ఈ లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వచ్చిందని నేను అంటాను. ఎందుకంటే ఎప్పటి నుండో టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కేసీఆర్ కానీ దేశవ్యాప్తంగా మేము ఒక పార్టీని తీసుకుంటాం అన్నారు, కానీ ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు బయటకు రాలేదు. ప్రకటించిల్లు వెనుక వేలు కానీ ఎప్పుడైతే ఈ కవిత గారి లిక్కర్ స్కామ్ ఒకసారి బయటకు వచ్చిందో అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు కూడా చాలా తొందరగా స్పీడ్ గా జరిగిపోయింది. ఎందుకంటే రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో కానీ రాబోయే చిక్కుముళ్ళన్నీ తొలగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మేము కాదు, రాష్ట్రానికే పరిమితం కాదు, రేపటి రోజు మేము కేంద్రంలో కూడా వస్తున్నాము, వేరే రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నాము, ఇక్కడ కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా మా ఎంపీలు ఉంటారు. ఎప్పటికైనా ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే మాతో బలాయి తీసుకొని మాతో ఒక సయోధ్యం ఉంటేనే మంచిది. కాబట్టి కవిత గారిని లిక్కర్ స్కామ్ నుండి బయటపడే కార్యక్రమంలో భాగమే బీఆర్ఎస్ పార్టీ. కేంద్రాన్ని ఒక బ్లాక్మెయిల్ ఓరియంటేషన్ లో రేపటి రోజున మేము కూడా కేంద్రంలో ఎంతో కొంత మీతో పాలు భాగస్తులు కాగలుగుతాం, మీ ప్రభుత్వాల్లో మేము కూడా భాగస్తులుగా ఉండగలుగుతాం, కాబట్టి అన్ని కొద్దిగా ఆచితూచి మాతో వ్యవహరించండి అనే వ్యవస్థను చూపించడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది తప్ప కానీ లిక్కర్ స్కామ్ నుండి కవిత గారిని రక్షించుకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చింది. కాబట్టి 100% కవిత గారి యొక్క పాత్ర దాంట్లో ఉన్నది. బీజేపీ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దాని ఏమంటే ఇన్వెస్టిగేషన్ ని చాలా పారదర్శకంగా చేసి వీలైనంత త్వరలో కవిత గారిని అరెస్ట్ చేసి, న్యాయానికి చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్టం ఎప్పుడు తన పని తను చేసుకపోతుందని నిరూపించవలసిన బాధ్యత మోదీ ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది.